డ్రా చేసిన పాయింట్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది, మంత్రులు ఫోన్ ట్యాపింగ్ అనేది రామ్మోహన్ రెడ్డి రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. తెలంగాణ రాజకీయాలు అనేటటువంటివి రోజు రోజుకి సరే బీఆర్ఎస్ పార్టీ నేతలు, మరి ముఖ్యంగా దాని వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు ఆయన యొక్క ఫ్రస్ట్రేషన్ని బూతుల రూపకంగా ప్రజల ముందుకు ప్రెస్ మీట్లతో వస్తున్నాడు. మేము చాలా స్పష్టంగా చెప్పినాం. ఇప్పుడు నిజంగానే రాకేష్ గారు చెప్పినట్టుగా ప్రజల సంక్షేమం గురించో, లేకపోతే రైతు సమస్యల గురించో, లేకపోతే వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాల గురించో, దేని గురించి అయినా అధికారికంగా మాట్లాడేటటువంటి దానికి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయినటువంటి ఎమ్మెల్యేలకు అందరికీ ఒక వేదిక ఉంది, రాజ్యాంగం కల్పించినటువంటి దాన్ని శాసనసభ అంటారు. ఆ శాసనసభ ఎప్పుడు కావాలో చెప్పండి. ఏ రోజైనా చూసినా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిపక్షాలకి సభ ఎప్పుడు పెడదామో చెప్పండి, మీ ఇష్టం. మీరు ఎప్పుడు పెట్టమంటే అప్పుడు సభ పెడదాం, ఎన్ని రోజులు పెట్టమంటే అన్ని రోజులు పెడదాం, ఏ అంశం మాట్లాడదామంటే అంశం మాట్లాడదామని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఈరోజు గల్లీలకు పోతాడు, ప్రెస్ మీట్లు పెడతాడు, ఛాలెంజ్ అంటాడు, లేకపోతే ఇంకో మేడిగడ్డ కాడికి పోదామని అంటాడు, లేకపోతే ప్రెస్ మీట్ అని అంటాడు, లేకపోతే ఛాలెంజ్ అని అంటాడు. ప్రాబ్లం ఏంటిది కేటీఆర్? ప్రాబ్లం ఏంటిది? ఫస్ట్ మేము రాగానేనేమో 30 రోజులలో కూలిపోతుంది, ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు, తర్వాత 6 నెలలు ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు, కూలిపోతుంది అని అన్నారు. తర్వాత ఈరోజు వచ్చేసేసరికి ఏమైంది, ఫోన్ ట్యాప్లు అవుతున్నాయి, కూలిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ నేతల మీద ఫోన్ ట్యాప్లు వేసి ఏ రోజన్నా ఏ ఒక్కటన్నా పనికొచ్చేటటువంటిది ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి నువ్వు బాధ్యతగా మాట్లాడినవా? ఒక్క అంశం చెప్పు. నిన్న గంతసేపు మాట్లాడినావు, నువ్వు ప్రజల గురించి ఏం మాట్లాడినావు చెప్పు, ఒకటి చెప్పు. మేము మాట్లాడినాం, నిన్న ముఖ్యమంత్రి గారు పోయినరు, ఎన్ని సంక్షేమాలు చేసినామాడా? ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించినటువంటిదైనా, లేకపోతే మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటటువంటిదైనా, కొనులకు సంబంధించినటువంటిదైనా, ఏ అంశమైనా ఈరోజు మనం నీటి వాటాల మీద కేంద్రంతో ఉద్యమం లెక్క చేస్తున్నటువంటిదైనా, రైతులకి 21,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీలు చేసినటువంటిదైనా, 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయలు ఏమంటారు ఇవి రైతు భరోసాలు ఇచ్చినటువంటి వ్యవహారమైన ఏ అంశం తీసుకున్నా ఈరోజు ఒక ఎస్సీ గురుకులాలకు సంబంధించినటువంటి దాంట్లో గతంలో అడ్మిషన్స్ నిండాలంటే భయపడి ముంగట పోయేటటువంటిది ఈరోజు ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పినా సీట్లు దొరకనటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా దాని లోపల తీసుకొచ్చినటువంటి మార్పులు, విద్యాశాఖ పైన మాకుంటున్నటువంటి చిత్తశుద్ధి, ఆడ పిల్లలు అనంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి మన యొక్క ప్రయారిటీ ఏదైతే ప్రాధాన్యత ఉందో ఈరోజు అవన్నీ కనిపిస్తా ఉన్నాయి కదా, వీటి మీద ఎందుకు మాట్లాడవు? అదే అది కాదు, అది ఓకే, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ మీద మాట్లాడాలి. నేను ఓపెనింగ్ రిమార్క్స్ కూడా అదే చెప్పా. సో ఇప్పుడు పక్కదారి పట్టిస్తోంది ఎవరు? సాధారణంగా సరిగ్గా జరగకపోతే ప్రభుత్వం పక్కదారి పట్టించాలి, బాగా చేసుకుంటే ప్రభుత్వం చెప్పుకుంటుంది, లేదా బాగా జరగట్లేదని ప్రూవ్ చేయడానికి ప్రతిపక్షాలు వేరే అంశాలు మాట్లాడాలి. అసలు ఫోన్ ట్యాపింగ్ అంశం ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు ఆరోపణలు చేశారు, ఇప్పుడు ఇవాళ మీరు సిట్ వేశారు, చివరి దశకు వచ్చేసింది. ప్రభాకర్ రావు గారు కూడా వచ్చారు, ఆయన ఆల్మోస్ట్ విచారణ పూర్తి అయిపోయింది, 5-6 సార్లు ఆయన పిలిచారు. ఇప్పుడు తెర మీదకి రేవంత్ రెడ్డి మంత్రులు ఫోన్లు ట్యాప్లు చేయిస్తున్నారు, లేకపోతే నా ఫోన్ అవుతుందేమో అని బండి సంజయ్ అంటాం, హరీష్ రావు అంటాం, ఏదో ఒకటి లేకుండా చర్చ ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు సరే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఒకటే డైలాగ్ ఎందుకు మాట్లాడుతున్నాయి అనేది వాళ్ళు చెప్పుకోవాలి, అది మనకు సంబంధం లేదు. కానీ నేను కేటీఆర్ గారిది మాత్రం ఒకటి చెప్తా, ఆయనకంటే చాలా అవగాహన ఉంది కాబట్టి, ఇట్లాంటిది 10 ఏళ్ళు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకు ఉంది కాబట్టి చేసేటటువంటి ఆలోచనలు ఇప్పుడు వాతావరణం అట్లా చేయొచ్చు అనేది ఆయన మనసులో ఉన్నటువంటిది బయటికి చెప్తున్నట్టు. కానీ ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వంలో ఎవరి ఫోన్లు ట్యాపింగ్ అయితే లేవు, నిరభ్యంతరంగా ఎవరు ప్రైవసీని కూడా నొచ్చుకునేటటువంటి అంశాలు లేనేలేవు. కాబట్టి ఎట్లాంటి ఏమంటారు ఆలోచన లేకుండా, లేకపోతే ఎట్లాంటి అనుమానం లేకుండా ఎవరైనా కూడా ఫ్రీగా మాట్లాడాలి. సీఎంకి ఎలాంటి భయాలు లేవు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అవసరమే లేదు మాకు. నేను అంటున్నాం కదా, ముఖ్యమంత్రి గారు నిన్ననే వేదిక మీదకి అని చెప్పిండు, 10 సంవత్సరాలు ఈ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి లెక్క ఉంటాడు అనేటటువంటి దాని యొక్క కాన్ఫిడెన్స్. ఎందుకు చెప్పారు నన్ను మళ్ళీ అంటే సందర్భం ఏంటి, ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? అంటే ఒకటి ఇప్పుడు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసుకుంటా, లేకపోతే సంబంధం లేనటువంటి అంశాలను తీసుకొని వచ్చుకుంటా, లేకపోతే ఒక పని మీద పోతే అది ఇంకో పనికని ఆపాదించుకుంటా, అబద్ధాలతోటి మాత్రమే రాజకీయ మనుగడ కొనసాగిద్దాం అనుకుంటున్నటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి చాలా స్పష్టంగా మేము ఏం చెప్పినామంటే, వీళ్ళు ఇట్లనే పనిచేస్తే మాకే మంచిది, 10 సంవత్సరాలు ఇక మమ్మల్ని ఏమంటారు పక్కకు జరిపేటటువంటి అంశమే రాదు, అట్లాంటి ఆలోచన కూడా రాదు కదా. ఎందుకంటే కేటీఆర్ గారు ఇట్లనే గిట్ట మాట్లాడితే 10 సంవత్సరాలు ఎల్లకాలం కూడా మేమే ఉంటాం, ఇబ్బంది ఏం లేదు. సరే, ఆ రకంగా మీకు ఆయన కొంచెం హెల్ప్ చేస్తున్నాడు 100%. ఈ రోజు కేటీఆర్ గారు ఎట్లయితే ప్రవర్తిస్తున్నాడో, ఎట్లయితే అంశాలను ఎత్తుకుంటున్నాడో, ఎట్లయితే ప్రజల ముందు బూతులతోటి మాట్లాడుతున్నాడో, ఇదే వ్యవహారము ఇదే శైలి గిట్ట కేటీఆర్ గారి గిట్ట ముందు కూడా తీసుకొని పోతే మేము ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు రిషి గారు. ప్రజలే మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నా ఉన్నారు. నిన్న ఒక మాట కూడా అన్నాడు, ఏదో బిర్యానీలు ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో అయిందని చెప్పి.
బిర్యానీలు అనేటటువంటి మీకు గిట్ట మిస్ అవుతున్నాయేమో, లేకపోతే మీకు మీ కార్యకర్తలకేమో, కానీ సన్నబియ్యం తోటి మాత్రము ఈరోజు సంకల్పం అనేటటువంటి దాన్ని నిజం చేసి సన్నబియ్యం అనే సంక్షేమంతో మేము తెలంగాణ ప్రజలకు మేము పెట్టినాం. సత్యం గారు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ పర్సనల్ లెవెల్లో ఈ మాటల